యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మందారం సంగతి, ఆ దీపక్ సంగతి నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను రాజు. సరే అమ్మాయి గారు. ప్రేమించుకున్నారు వదినే, పెళ్లి చేయక తప్పుతలేదు. అమ్మా మళ్ళా చేస్తతి. ఏంది బిడ్డా? చూడమ్మా, రాజు నాతో పెళ్లికి సరే అన్నాడా? ఇంకా అమ్మాయి గారితోనే రాత్రి పగలు తేడా లేకుండా మాట్లాడుతుండు. గౌడేం చెప్తే చేస్తుండు. ఇప్పుడు ఫోన్ చేసిందని ఈ టైంలో పోతుండు. నాకేమో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఇంతకు ముందే గదనే ఆ పోరికి వేరే వంతు పూలు పండ్లు ఖాయమైందని చెప్పినావు. అయినా మన రాజు వాళ్ళ తాన్నే కదా పనిచేసేటిది. ఏం పనున్నదో ఏమో. గంతేనంటవా? గంతేగాక ఏముంటది. ఇగో అయినా మగాడు మైనం ముద్దలాంటోడు. పెండ్లయినాక మనకు కావలసినట్ల మనమే మలుపుకోవాలి. జరా ఓపిక బట్టు. రారేమో అని భయపడ్డాను దీపక్ బాబు. నాకు మాత్రం నిన్ను చూడాలనుండదా మందారం? ఏమో, ఉన్నోళ్ళు ఎప్పుడెలా ఉంటారో తెలీదు. నా విషయంలో నువ్వు అలాంటి డౌట్స్ పెట్టుకోకు. ఇదిగో నీకోసం ఎంత ఖరీదైన గిఫ్ట్ తెచ్చానో చూడు. నెక్లెసా? ఇది అమ్మాయి గారిది కదా, ఏదో పండగ కూడా వేసుకున్నారు. ఆ రోజు రూప వేసుకున్నప్పుడు నేను చూశాను. అప్పుడే అనుకున్నాను నీకు కూడా అలాంటిదే చేయించాలని. ఇప్పుడు కుదిరింది. అవునా? థ్యాంక్ యూ దీపక్ బాబు, చాలా బాగుంది. అయినా నువ్వెందుకు మందారం నా విషయంలో అంత భయపడుతున్నావు? నేనున్నాను కదా. నిన్ను మోసం చేస్తానని కల్లో కూడా అనుకోకు. ఏమో బాబు, కడుపులో బిడ్డ రోజు రోజుకి ఎదిగిపోతుంటే భయంగా ఉంది. అప్పుడు నేను దాచినా దాగదు. అయినా నేను చేసిన తప్పుకి బిడ్డని తీసేయలేను కదా. ఓ, దీన్ని బుజ్జగించి అబార్షన్కి ఒప్పించాలని వస్తే అది కూడా ఒప్పుకునేలా లేదే. ఇప్పుడెలా? ఆ రాజుగాడు వస్తున్నాడు. నక్లెస్ తాచే తాచే. మందారం, ఏంటిది? ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? రోడ్డు మీద ఏం చేస్తాం? మా అమ్మ కొట్టింది కాబట్టి ఆవిడ తరపున నేను సారీ చెప్పడానికి వచ్చాను. ఓ, నువ్వా? నీకు సారీ చెప్పడం కూడా తెలుసా? నీకెందుకు అవన్నీ? మీ ఇద్దరు ఈ టైంలో ఇక్కడెందుకు కలుసుకున్నారో ముందు అది చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంగతి నేను పెద్దయ్యకి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఏంటా శబ్దం? మందారానికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈ పరిస్థితికి కారణమైన వాడెవడో త్వరలోనే తెలుసుకుని వాడెవడైనా ఎంత పుడింగ్ అయినా నడ్డి విరగ్గొట్టి తీసుకొచ్చి మందారంతో పెళ్లి జరిపిస్తాను. గుడ్, కీప్ ఇట్ అప్. నిజంగానే మందారానికి అన్యాయం చేసిన వాడికి బుద్ధి చెప్పాలి, తీసుకొచ్చి పెళ్లి చెయ్యాలి. నేను ఇంతసేపు వాడెవడో చెప్పమనే బ్రతిమలాడుతున్నాను, కానీ నోరు విప్పట్లేదు. పెద్దయ్య తలుచుకుంటే మందారంతో నోరు విప్పించడం ఎంతసేపులే. మందారం, నేను వెళ్తాను. ఇవాళ చెప్పకపోయినా తర్వాతైనా నువ్వు చెప్పి తీరాల్సిందే. వస్తాను. ఇతనొచ్చి నేను ఎందుకు కలుస్తున్నాడు, నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాత్రం ఊహించలేని వెర్రివాణ్ణి కాదు మందారం. ఏదో ఒకరోజు నువ్వే నాతో చెప్తావు. బాగా చీకటి పడిపోయింది, ఇంటికెళ్ళు. అలాగే అన్నా.
రాజు ఏంటి ఇంకా రావట్లేదు? అసలు రాజు దీపక్ మందారాలను చూశాడా? చూస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఉండాలే. మరి ఇంకా నాకెందుకు ఫోన్ చేయలేదో? ఏదైనా గొడవ జరుగుతోందా? అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమైంది రాజు? దీపక్ మందారాన్ని కలవడానికి వచ్చాడా? మీ అనుమానమే నిజమైంది అమ్మాయి గారు. మందారం ఆ దీపక్ కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. మరి ఎందుకు ఏంటి అని ఆ రాస్కల్ని నువ్వు అడగలేదా? ఎందుకు అడగలేదు అమ్మాయి గారు, కానీ చాలా తెలివిగా మాట్లాడి తప్పించుకుని వెళ్ళిపోయాడు. వాడికి ఆ తెలివితేటలకి ఏం తక్కువ లేదు రాజు. అమ్మాయి గారు, కొంచెం ముందు వచ్చి ఉంటే మొత్తం వీడియో తీసుండేవాడిని. వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది అనేది మనకు అర్థమైంది, కానీ మన దగ్గర సాక్ష్యాలు లేవు. ఒక్క సాక్ష్యం దొరికినా మందారం జీవితం నిలబడుతుంది. వాడితో మీ నిశ్చితార్థం కూడా ఆగిపోతుంది. నిశ్చితార్థానికి టైం దగ్గర పడే కొద్దీ టెన్షన్ ఎక్కువ అవుతుంది రాజు. సమయానికి ఇంట్లో పిన్ని కూడా లేదు. ఇప్పుడు నాకు నువ్వు తప్ప ఎవరూ సహాయం చేయలేరు. నువ్వే ఎలాగైనా వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని రుజువు చేయగలిగితే ఆ దరిద్రుణ్ణి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం రాదు. మా నాన్న వాణ్ణి తరిమి తరిమి కొడతాడు. రూపా, ఇప్పుడు టైం ఎంత అయింది? ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నావే? అత్తా, ఆడపిల్లవి, రాత్రి పూట ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతావా? అది కాదత్తా, నేను మన రాజుతోనే మాట్లాడుతున్నాను. నిశ్చితార్థం గురించి ఏమేం పనులు రెడీ అయ్యాయో చెప్తున్నాడు. మన రాజే కదత్తా. మన రాజా? మన రాజా ఏంటి మన రాజు? వాడు నౌకర్. నీకు పెళ్లి కుదిరింది, హద్దుల్లో ఉండడం నేర్చుకో. ఇలా బరి తెగించి మాట్లాడితే నేను సహించను. అక్కా, చూడు తమ్ముడు, రూప్ ఏం మాట్లాడుతుందో చూసావా? చాలా ఆపక్క. అది కాదు తమ్ముడు. నేనంతా విన్నాను. తనెవరు? నీ మేనకోడలు. నీ చేతులతో నువ్వు పెంచావు. తను ఎలాంటిదో నీకు తెలీదా? ఇన్ని రోజులు నేను పట్టించుకోకపోయినా తన ప్రవర్తన గమనిస్తూనే ఉన్నాను. అంతెందుకు, నీ కొడుకు కాలేజీలో డ్రాప్ చేస్తానంటేనే తను వద్దని చెప్పింది. ఆ దీపక్ కారులోంచి దిగితే అంతా ఎవరతను అని అడుగుతారని భయపడింది. తనకెవరూ హద్దులు నేర్పక్కర్లేదు. ఎవరితో ఎంతలో ఉండాలో తనకి బాగా తెలుసు. మొన్న కూడా నీ కొడుకు రాజుతో కలిసి వచ్చినందుకు నీచంగా మాట్లాడి అనుమానించాడు. ఇప్పుడు కూడా నువ్వు రాజుతో మాట్లాడుతున్నందుకు అనుమానిస్తున్నాడు. ఏంటి ఈ అనుమానాలన్నీ? అసలు నా కూతురు గురించి మీరేమనుకుంటున్నారు? తను క్యారెక్టర్ విషయంలో నిప్పు. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న, నీ వెంటే సంతోషం కలిసింది లే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న, ఒంటరిగా నేనున్నా నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూనే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు ఓ నాన్న. ఆరారో ఆరారే రారే
నిజం చెప్పాల్సొస్తే, నిజం నువ్వు కూడా ఒప్పుకోవాల్సొస్తే నేను చెప్పాను కాబట్టి నీ కొడుకును చేసుకోవడానికి నా కోసం ఒప్పుకుంది. లేదంటే మిమ్మల్ని ఆమడ దూరంలో నిలబెట్టేది. ఛీ, మీరిలా అనుమానిస్తుంటే నాకిప్పుడే మీ మీద అనుమానం వస్తుంది. ఇప్పుడే ఇలా మాట్లాడుతుంటే రేపు పెళ్ళైతే ఇంకెంత అనుమానిస్తారో అని భయంగా ఉంది. ఇప్పుడే చెప్తున్నానక్క, కేవలం నీకోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఒకవేళ మీకేదైనా అనుమానంగా ఉంటే చెప్పండి. ఆ సౌదామిని సంబంధంలాగే ఇది తప్పిపోయిందని సరిపెట్టుకుంటాను. ఇదేంటి ఎప్పుడూ లేంది తమ్ముడు దాన్ని ఇంతలా వెనకేసుకొస్తున్నాడంటే విషయం చాలా దూరం వెళ్ళినట్టుంది. ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే నిజంగానే పెళ్లి క్యాన్సిల్ చేయడానికి కూడా వెనకాడేలా లేడు. ఈ పెళ్లికి ఒప్పించి చివరికి వచ్చేసరికి ప్లాన్ పాడైపోతే నా ప్లాన్ అంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అది కాదు తమ్ముడు, అనుమానంతో కాదు, ఇప్పటికే రూపం మీద గిట్టని వాళ్ళెవరో బురద జల్లారు. అందుకే కదా వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోయాయి. మన బంగారం మంచిదే, కానీ అందరూ మనలా అర్థం చేసుకోరు కదా. అర్థం చేసుకున్నానక్క, నువ్వే అర్థం చేసుకోలేదు. తల్లి లేకపోయినా ఇన్నాళ్ళు నేను దూరం పెట్టాను. ఈ పెళ్లితోనైనా నువ్వు కన్నతల్లిలా చూసుకుంటావనుకున్నాను. తమ్ముడు, నువ్వింత బాధపడతావు అనుకోలేదు. సరే, ఇక నుంచి రూపని పల్లెత్తు మాట కూడా అనకుండా చూసుకుంటారు. నేను గాని నా కొడుకు గాని రూప స్వేచ్ఛకు ఎవ్వరూ అడ్డురాము. సరేనా? అమ్మా రూప, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ఆనందం అంటే అర్థం చూపించేటి ఓ అద్భుతం ఆరాటం, అంచుల్లోనే నిత్యం సాగే ఈ సంబరం. చీకురై పుడమి కడుపునా మొదలయ్యేటి ఆ మదనమి మధురమై ఉదయం కోసం ఎదురే చూసే నిమిషాలే నిజమైన వేడుక కాదా. ఫలితం మరిచి పరుగే తీసే పయనం ఇక ప్రతి పూటొక కానుక అయిపోదా. తమ్ముడు, ఇప్పటికే లేట్ అయింది కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. నువ్వు పాత సూర్యప్రతాప్వి కాదని, ఇప్పుడు నీలో తండ్రి ప్రేమ పొంగి పొర్లిపోతోందని అర్థమైంది. ఏ ఎండకా గొడుగు పట్టే రకాన్నిరా నేను. నీ కూతురు మీద నువ్వు ప్రేమ చూపిస్తే అది నాకు, నా కొడుక్కి ఎప్పటికైనా ప్రమాదమే. మీ ఇద్దరిని మళ్ళీ విడదీసే వరకు నేను నిద్రపోను. ఇప్పటి నుంచి ఇంకొంచెం తెలివిగా ఆలోచిస్తాను, జాగ్రత్త పడతాను. రూపని దీపక్కిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఈ టెన్షన్ నేను భరించలేను. మీరిప్పుడు ఈ తాళి నా మెళ్ళో కడతారా, లేకపోతే మీ వల్లే నేను గర్భవతినయ్యానని ఇంట్లో అందరికీ చెప్పమంటారా? మొన్నటిదాకా
రూపతో నా పెళ్లి జరుగుతుందా లేదా అని టెన్షన్ పడ్డాను. మమ్మీ దయ వల్ల పెళ్లి ఫిక్స్ అయింది. ఇది నా లైఫ్ టైం సెటిల్మెంట్. తల్లకిందులుగా తపస్సు చేసినా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ టైం పాస్ మందారం నాకు తలనొప్పిగా తయారైంది. బంగారం లాంటి ఛాన్స్ను పాడు చేసేలా ఉంది. వెంటనే దానికి అబార్షన్ చేయించకపోతే సమస్య చాలా దూరం వెళ్తుంది. జ్యూస్ తాగండి. థ్యాంక్స్. కొంచెం మంచినీళ్ళు తీసుకురా. ఈ దీపక్ నిన్ను దుర్ముహూర్తంలో వాడుకున్నా నేను అనుకున్నది నెరవేరడానికి సుముహూర్తంలో వచ్చావు. ఈ అవకాశాన్ని నేను అస్సలు మిస్ చేసుకోను. నీకొచ్చిన కడుపు చూపించి నన్నే బెదిరిస్తావు కదూ? ఈ టాబ్లెట్ నేను చేసిన తప్పుని శాశ్వతంగా చెరిపేస్తుంది. బాబు తీసుకోండి. ఈ మంచినీళ్ళు నాకు, ఈ జ్యూస్ నీకు. నాకా? నాకెందుకు బాబు? ఏ తాగకూడదా? నాకొద్దు బాబు. నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న మన బిడ్డ కోసం తాగు. నాకు జ్యూస్ నచ్చదు బాబు. జ్యూస్ నచ్చకపోవటం ఏంటి? నా దగ్గర మొహమాట పడుతున్నావా? తీసుకో. మొహమాటం కాదు బాబు, జ్యూస్ అంటే నాకు పడదు. ప్రేమగా ఇస్తుంటే కాదంటావేంటి? తాగు మందారం. బాబు తాగు ప్లీజ్. మందారం, తాగు. ఇది తాగితే నాకు తాగు. వాంతి వస్తుంది. పర్లేదు తాగు. ఏమీ కాదు, తాగు మందారం. నేను వద్దు చెప్తున్నాను బాబు, కదా, ప్లీజ్. తాగు. దీపక్, ఏంటిది? మందారాన్ని ఎందుకు బలవంత పెడుతున్నావు? బలవంతం పెట్టడం లేదు రూపా.
మానవత్వం చూపిస్తున్నాను.